నంద్యాలలో శనివారం సంతలో రైతుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న టీడీపీ నాయకుడు తెలిసి కూడా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్. నంద్యాలలో రైతుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నట్టు టీడీపీ నాయకుడికి తెలిసి కూడా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో గేట్ బస్సుల కోసం వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో మార్చిలో మున్సిపాలిటీకి చెందిన గేట్ బస్సులు వేలంపాట నిర్వహించారు. అయితే ఎవరూ హాజరు కాకపోవడంతో వేలంపాట వాయిదా వేయడం జరిగింది. అయితే మాత్రం వాయిదా వేసిన తర్వాత మున్సిపాలిటీ వారు వసూలు చేయాల్సి ఉంది. అంతా మా ఇష్టమే, ఎవరు రాకూడదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు శనివారం సంతలో రైతుల నుంచి ఒక పొట్టేల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మున్సిపాలిటీ పేరుపై చెల్లించవలసిందే అంటూ రైతులను బెదిరిస్తూ వసూలు చేస్తున్న ఈ విషయం కమిషనర్కు తెలిసినా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అంతా కమిషన్ చేతిలో ఉందని, దానికి మనం ఏం సమాధానం చెప్పలేమంటూ వాపోయారు. ఈ విషయంపై కమిషనర్ను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెప్తున్నారు. అవునా, వసూలు చేస్తున్నారా, మాకు తెలియదే, మా దృష్టికి రాలేది అంటూ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోయారు. ఇదేగా వాడు జనాలు రాజిచ్చారు ఇవాళ 26 వద్దు ఏమంట తీసుకుంటామంటే అంతే అని తీసుకున్నాడు. ఏమంట తీసుకుంటామంటే అంతే 30 అన్నాడు. గేట్లు పడుతున్నారా? పడుతున్నాం దానికి 200 300 కట్టమిన 500 హోటల్కి 20 రూపాయలు. హోటల్కి 20 రూపాయలు. ఎంత కట్టినారు? ఇప్పుడు ఏం లేదు, అమ్మినాక సీట్ ఇచ్చిపోతారు. పోయేటప్పుడు ఇవ్వాలి. ఫోన్ చేయాలి. ఊరికే ఈసారి చుట్టాలకు మేము కొనుక్కున్నాం, మాకు ఇయ్యారు. ఎంత అవుతుంది హోటల్కి? హోటల్కి ఏం లేదు, మేము చిన్నగా తీసుకుంటాం. ఇయ్యలే వారం రేట్ ఉంది, ఇవ్వాల్సిందే మీరు అంటున్నారు. 2023 నుంచి 2024 వరకు ఉంది. అయిపోయింది, మేము చూసుకోము, మేము అట్నే పెట్టుకుంటాం. హోటల్ 30 ఒక్కొక్క పొట్టేకి తీసుకుంటారు, ఒక్కొక్క పేర. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.